హాయ్ ఫ్రెండ్స్, ఇది వివో T4. ఈ రోజు వీడియోలో వివో T4 ఫుల్ రివ్యూ చూద్దాం. యాక్చువల్లీ మీకు ఓపెన్లీ చెప్పాలంటే ఈ వివో T4 సేమ్ iQOO Z10 ని రీబ్రాండ్ చేసి తీసుకొని వచ్చారు. ఒక 2 వారాల క్రితం మన ఛానల్లో iQOO Z10 రివ్యూ పోస్ట్ అయింది. iQOO Z10 రివ్యూ మీరు చూస్తే వివో T4 రివ్యూ చూసినట్టే. ఈ iQOO Z10 కి వివో T4 కి ఏం తేడా లేదు, డిట్టో సేమ్ ఫోన్స్ అనమాట. మీరు వెనకాల నుంచి కెమెరా మాడ్యూల్ డిజైన్ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేసినా కానీ రెండు డిట్టో సేమ్ ఉంటే ఏం తేడా ఉండవు. కాకపోతే వివోలో iQOOలో కలర్స్ మీకు కొంచెం డిఫరెంట్ ఉంటాయి. iQOOలో మీకు బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఉంటాయి. అదే వివోలో వచ్చరికి గ్రీన్ కలర్ అండ్ గ్రే కలర్ ఉంటాయి. ఈ గ్రీన్ కలర్ కి పేరు ఎమరాల్డ్ బ్లేజ్ అని పెట్టారు, గ్రే కలర్ కి ఫ్యాంటమ్ గ్రే అని పెట్టారు. సో ఈ కలర్స్ మధ్యలో డిఫరెన్స్ ఒకటి ఉంటుంది. అండ్ ఇంకోటి iQOO Z10 మీకు అమెజాన్ లో అవైలబుల్ గా ఉంటుంది, వివో T4 ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది. రెండింటి ప్రైస్ కూడా సేమ్ ఉంటాయి. కాకపోతే అమెజాన్ ఫ్లిప్కార్ట్ కాబట్టి రెండింటి మీద వచ్చే కార్డ్ ఆఫర్స్ లో మీకు డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ రెండు డిఫరెన్సెస్ తప్పించి మిగతా ఏం డిఫరెన్సెస్ లేవు. ఫోన్ నేను యూస్ చేస్తున్నప్పుడు iQOO Z10 యూస్ చేస్తున్నప్పుడు ఏ రకమైన ఫీల్ వచ్చిందో సేమ్ అదే ఫీల్ వచ్చింది. బాక్స్ కంటెంట్స్ కానీ, కెమెరా కానీ, డిస్ప్లే కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు సేమ్ ఉంటాయి. ఒకసారి డిపార్ట్మెంట్ వైజ్ గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ చూద్దాం షార్ట్ అండ్ స్వీట్ గా. అంటే దీనిలో ఏమేమి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఏమేమి మైనస్ పాయింట్స్ ఉన్నాయి అది మాత్రం చూద్దాం. మరి ఇన్ డెప్త్ గా స్పెసిఫికేషన్స్ లోకి, ఇన్ డెప్త్ గా డీటెయిల్స్ లోకి వెళ్ళను, షార్ట్ అండ్ స్వీట్ గా అవగొట్టేద్దాం. ఫస్ట్ ప్లస్ పాయింట్ డిజైన్ అయితే మీకు చూడడానికి బాగుంటుంది. ఈ పర్టికులర్ గా వివోలో ఇచ్చిన ఎమరాల్డ్ బ్లేజ్ కలర్ అయితే మాత్రం చాలా బాగుంది, గ్రీన్ కలర్ టింట్ లో. ఇది iQOO Z10 లో ఉన్న సిల్వర్ కలర్ తోటి, బ్లాక్ కలర్ తోటి కంపేర్ చేసినా గానీ ఇది యూనిక్ లుకింగ్ ఉంది. చాలా మందికి ఇది ఐ క్యాచీగా ఉంటుంది. సో డిజైన్ ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అండ్ డిస్ప్లే కూడా ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ క్వాడ్ కర్వ్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ రెవల్యూషన్ అయినా కానీ డిస్ప్లే అయితే బాగానే ఉంది. కాకపోతే 1.5K తోటి కంపేర్ చేస్తే ఆ డిస్ప్లేలో షార్ప్నెస్ లెవెల్స్ కొంచెం తగ్గుతున్నాయి. బట్ అయినా కానీ డిస్ప్లేలో కలర్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు బాగానే ఉంది, నో ప్రాబ్లం అట్ ఆల్. అండ్ కెమెరాస్ బ్యాక్ సైడ్ దీనిలో 2 కెమెరాస్ ఉంటాయి. దానిలో ఒకటే పనిచేసే కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. ఇంకోటి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటుంది, అది ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. డే లైట్ లో కెమెరాస్ ఫోటోస్ పరంగా, వీడియోస్ పరంగా కానీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ రెండు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తాయి. లో లైట్ లో ఫోటోస్ బాగుంటాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ మంచి ఫోటోస్ క్యాప్చర్ చేస్తుంది. కాకపోతే వీడియో డిపార్ట్మెంట్ లో కొంచెం స్ట్రగుల్ అవుతుంది. వీడియో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ రెండింటి కూడా కొంచెం సాఫ్ట్ వస్తాయి. అండ్ డే లైట్ లో ఫ్రంట్ కెమెరా వీడియో బెస్ట్ ఉన్నప్పటికీ కూడా ఫ్రంట్ కెమెరాకి స్టెబిలైజేషన్ లేదు. అండ్ బ్యాటరీ మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. 7300 mAh బ్యాటరీ తోటి వస్తుంది. మీరు ఎంత హెవీ యూజర్ అయినా కానీ ఈజీగా 1.5 day యూస్ చేయొచ్చు. అంటే మీరు ఫోన్ స్క్రీన్ ఆపకుండా యూస్ చేసినా కానీ ఈ రోజు మార్నింగ్ 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల దాకా మీకు స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. మినిమం 11 hours స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. అంటే మీరు ఫోన్ ని మార్నింగ్ నుంచి యూస్ చేయడం మొదలు పెట్టినా కానీ మినిమం అర్ధరాత్రి లేదా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వరకు యూస్ చేయొచ్చు. మినిమం దీనిలో 11 hours స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. అండ్ బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ కూడా 90 watt ఫాస్ట్ ఛార్జింగ్ తోటి వస్తుంది. విత్ ఇన్ 1 or 10 minutes లో ఫుల్ ఛార్జ్ అయిపోయింది. అండ్ పర్ఫార్మెన్స్ ఇది కూడా పాజిటివ్ అనే చెప్పాలి. స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్ తోటి వస్తుంది. ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ మీకు దీనిలో బాగానే ఉంటుంది, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. మీరు హెవీ గేమ్స్ ని కూడా ఇది మీకు బాగానే హ్యాండిల్ చేసింది. బట్ మరి ప్రొఫెషనల్ లెవెల్ గేమర్స్ అనుకుంటే ఆ ప్రైస్ లో దీనికంటే బెటర్ ప్రాసెస్ ఉంటాయి. కానీ డైలీ డే టు డే యూస్ చేసే నార్మల్ యూజర్ కి అయితే నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఇవన్నీ పాజిటివ్స్ అనుకుంటే కాంప్రమైజెస్ దీనిలో మెయిన్లీ డీల్ బ్రేకర్ అయితే ఒకటే ఉందని చెప్పాలి, అదే ఆడియో డిపార్ట్మెంట్. దీనిలో స్టీరియో స్పీకర్స్ ఉండవు, ఓన్లీ సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. ఈ సింగిల్ స్పీకర్ ని వీళ్ళు చాలా వరకు దాచిపెట్టడానికి iQOO Z10 లో కూడా ట్రై చేశారు, కానీ దాచిపెట్టలేరు. సింగిల్ స్పీకర్ అనేది ఖచ్చితంగా ఈ ప్రైస్ లో ఒక కాంప్రమైజ్ అనే చెప్పాలి. ఖచ్చితంగా 22,000 రూపాయలు రెగ్యులర్ ప్రైస్ పెట్టినప్పుడు స్టీరియో స్పీకర్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. బట్ దీనిలో మాత్రం సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంది. ఒకసారి స్పీకర్ శాంపిల్ వినండి. ఫుల్ వాల్యూమ్లో ఉంది, బ్లాక్ చేశాను, అసలు ఏ వినిపిట్లా. ఇదే సింగిల్ స్పీకర్ తోటి వచ్చిన ప్రాబ్లం. ఒకవేళ మీరు ఇలా ఏదైనా మూవీస్ చూస్తూ ఇక్కడ బ్లాక్ చేశారంటే అసలు సౌండ్ ఏం రాదు. ఇది ఆడియో డిపార్ట్మెంట్లో ఫస్ట్ కాంప్రమైజ్ అయితే, సెకండ్ కాంప్రమైజ్ వైర్లెస్ ఆడియో విషయంలో కూడా ఉంటుంది. ఇది సింగిల్ స్పీకర్ అయితే వెళ్ళి నా దగ్గర బ్లూటూత్ బడ్స్ ఉన్నాయి, అవి కనెక్ట్ చేసుకొని నేను మంచి క్వాలిటీ ఆడియోని ఎక్స్పీరియన్స్ చేస్తాను అనుకున్నా కానీ అది కూడా లేదు. జస్ట్ దీనిలో మీరు బ్లూటూత్ బడ్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, బట్ ఆ బ్లూటూత్ బడ్స్ ద్వారా కూడా మాక్సిమం ఆఫ్ ది బడ్స్కి హై క్వాలిటీ ఆడియో మీకు రాదు. ఎందుకంటే ఈ ఫోన్లో LHDC కానీ, LDAC కానీ ఇట్లాంటి వైర్లెస్ ఆడియో కోడాక్ సపోర్ట్ లేదు. ఓన్లీ AAC ఆడియో కోడాక్ సపోర్ట్ మాత్రమే ఉంది. ఈ AAC ఆడియో కోడాక్ ఏ ఫోన్లో అయినా ఉంటుంది, బట్ LHDC, LDAC ఇవన్నీ ఉంటే ప్రీమియం ఆడియో మీరు ఏదైతే వింటారో అది లాస్లెస్ ఆడియో మీ బడ్స్లోకి వస్తుంది. అలాంటి లాస్లెస్ ఆడియోని ఈ ఫోన్ నుంచి మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు. ఇది మేజర్ డీల్ బ్రేకర్ అని చెప్పాలి. అండ్ ఆడియో తర్వాత స్టోరేజ్ కూడా కాంప్రమైజ్ అని చెప్పాలి. UFS 2.2 స్టోరేజ్ వస్తుంది. కానీ ఈ ప్రైస్ లో మెజారిటీ ఆఫ్ ది ఫోన్స్ అన్ని కూడా UFS 2.2 తోటి వస్తాయి. మిగిలిన ఫోన్స్ అన్ని 3.1 తోటి వచ్చి ఈ ఒక్కటి 2.2 తోటి వస్తే మనం అది పనిగా కంప్లైంట్ చేయాలి. బట్ అన్ని 2.2
తోటి వస్తాయి. ఈ ప్రైస్ లో అన్ని ఫోన్స్ లో అది మైనస్ పాయింట్ లాగే కన్సిడర్ చేస్తాం, దీనిలో కూడా కన్సిడర్ చేస్తున్నాం. సో ఇక్కడ మేజర్ డీల్ బ్రేకర్ ఏంటి అంటే ఆడియో మీకు ఖచ్చితంగా స్టీరియో స్పీకర్స్ కావాలి, మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ బాగుండాలి అంటే ఈ ఫోన్ మీరు తీసుకోవద్దు. లేదు ఆడియో లేకపోయినా పర్లేదు, మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్ని కావాలి, మెయిన్లీ నాకు బిగ్గర్ బ్యాటరీ కావాలి, 2 days బ్యాటరీ లైఫ్ కావాలి, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కావాలి, మంచి డిస్ప్లే మంచి డిజైన్ తోటి వచ్చే ఫోన్ కావాలి, కెమెరా కూడా బాగుండాలి అనుకున్న వాళ్ళు ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడగవచ్చు, iQOO Z10 తీసుకోవాలా వివో T4 తీసుకోవాలని. ఈ రెండిట్లో ఏ ఫోన్ మీకు తక్కువ ప్రైస్కి వస్తే ఆ ఫోన్ తీసుకోండి. ఒకవేళ అమెజాన్లో ఎక్కువ ఆఫర్ ఉండి అమెజాన్లో iQOO Z10 కొంచెం తక్కువ ప్రైస్కి వస్తే iQOO Z10 తీసుకోండి. లేదు ఫ్లిప్కార్ట్లో ఎక్కువ ఆఫర్ ఉండి ఫ్లిప్కార్ట్లో తక్కువ ప్రైస్కి వస్తే వివో T4 తీసుకోండి. అండ్ ఇంకోటి కలర్స్ మధ్యలో కూడా మీరు సెలెక్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఈ ఎమరాల్డ్ బ్లేస్ కలర్ అయితే చాలా బాగుంది. సో ఇట్లా ఈ కలర్స్ ప్రైస్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. అండ్ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ చెప్పే కదా, ఆ కాంప్రమైజెస్ మీకు ఎఫెక్ట్ కొడతాయి అనుకుంటే ఈ ఫోన్ మీరు తీసుకోవద్దు. ఇంకా ఈ ఫోన్ గురించి డీటెయిల్డ్ రివ్యూ మీకు కావాలనుకుంటే iQOO Z10 రివ్యూ చూడండి. ఆల్రెడీ చెప్పిన ఫోన్ దే రివ్యూ మళ్ళీ చెప్పి 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ఎందుకు మీకు టైం వేస్ట్ చేయడం అని ఇలా ఈ రివ్యూని కానిచ్చేసాను. అండ్ బై ద వే ఈ ఫోన్ నేను కొనలేదు అండ్ ఎవరు నాకు రివ్యూ కూడా పంపించలేదు. మన సబ్స్క్రైబర్ ఒకరు మాథ్యూ అనే ఆయన ఈ ఫోన్ నాకు కొని నా అడ్రస్కే ఆర్డర్ పెట్టారు. సో ఆయన నాకు కొని నా అడ్రస్కి ఆర్డర్ పెట్టారు కాబట్టి ఈ ఫోన్ రివ్యూ నేను మీకు తీసుకొని రాగలుగుతున్నాను. సో థ్యాంక్ యూ మాథ్యూ బ్రో. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఎంతో కొంత యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. వీడియో మీద నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి వీడియోని షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.